ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము అందరం కలుపు తీసేదానికైతే వచ్చినాం. ఇంకో చూడండి మా వాళ్ళందరూ కలుపు అయితే తీస్తారు చూడండి. కలుపు టీ నాటికైతే ఉదయాన్నే 6 గంటలకైతే కై దగ్గరికి అయితే వచ్చేసాము. వచ్చి రాగానే అయితే కై దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. వరుసగా అయితే నిలుచుకొని కైలోకి అయితే దిగుతుండ్రు. ఎవరు మునుగు వాళ్ళు అయితే పట్టుకొని అయితే పోతారు తీసుకుంటా కలుపు. ఉదయాన్నే అయితే పైరు మీద అయితే మంచు అయితే వారు ఉంటుంది కదా, ఒక పుల్లకర్ర అయితే తీసుకొని ఇసురుకుంటూ అయితే పోతారు గుడ్లు తడవకుండాను. గుడ్లు తడవటమే కాదు, ఆ పైరు మీద మంచు కూడా ఎదిరించిన వల్ల అయితే దుంపలు గింపలు అన్నీ అయితే బాగా అయితే కనపడతాయి తీసేసేదానికి. మంచు ఉండటం వల్ల దుంపలు గింపలు అయితే కనపడవు, వెనక్కి అయితే మిస్ అయిపోతాయి. అందుకని అయితే మా వాళ్ళు అయితే ఈ విధంగా అయితే ఇసురుకుంటూ అయితే పోతుండ్రు బాగా కనిపిస్తాయి అని. అయితే కలుపు గిలిపి ఏం లేదు ఫ్రెండ్స్, ఎన్నో ఒక్కొక్క దుంప అయితే ఉన్నది. అందుకని సార్ని అయితే ఆ దుంపలు బీరుకుంటూ అయితే సార్ని కలిపి అయితే తీసుకుంటూ వెళ్తున్నారు. దాని ఫ్రెండ్స్ ఒక్కొక్క పాయలు అయితే ఒక్కొక్క మనిషి అయితే వెళ్తున్నారు. నిండా కలుపు కానీ ఉంటే ఒక్క పాయలో ఇద్దరు వేసి అయితే పోతారు. ఇప్పుడైతే కలుపు అయితే తక్కువ ఉంది కదా, అందుకని అయితే ఒక్కొక్కరు అయితే ఒక్కొక్క పాయలు అయితే పోతున్నారు తీసుకుంటాను కలుపు. ఫ్రెండ్స్ ఈ కై అయితే అయిపోవాలి వస్తుంది, మీరైతే చూడొచ్చు. ఇదైతే అయిపోగానే స్ట్రైట్గా అయితే వెళ్ళిపోయి ఏరే కైలు అయితే దిగేస్తారు. ఫ్రెండ్స్ మీరు కానీ అయితే ఇప్పుడు కానీ ఎప్పుడైనా కానీ కలుపు కానీ తీసుంటే నాకైతే కామెంట్ చేయండి. ఇప్పుడు కానీ అయితే చిన్నతనంలో అయితే వెళ్తారు కలుపుకి. ఎందుకంటే చిన్నప్పుడు అయితే మన అమ్మ వాళ్ళు పోయి ఉంటారు కదా, వాళ్ళతో మనం కూడా అయితే కలుపుకి అయితే వెళ్ళి ఉంటాము. అలా కానీ మీరు కానీ కలుపుకి కానీ వెళ్ళి ఉంటే మాకైతే కామెంట్ చేయండి. ఈ దీంట్లో అయితే కలిపి అయితే తీసేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఏరేకాయలు అయితే దిగేస్తూ ఉంటారు. ఇదైతే చిన్న పైరు ఫ్రెండ్స్, అందువల్ల అయితే కొంతమంది ప్యాంట్లు అయితే వేసుకొని వచ్చారు, కొంతమంది అయితే మామూలుగా అయితే వచ్చేసారు. పైరు అయితే గీసుకోకుండా ఉంటుంది అనమాట ప్యాంట్ వేసుకొని వస్తేను. ప్యాంట్ కానీ వేసుకురాకుంటే ఊరైతే గీసుకుంటూ ఉంటుంది. ఇదైతే చాలా చిన్న పైరు కాబట్టి పెద్దగా గీసుకోదు, పెద్ద పైరు కానీ అయితే గీసుకుంటుంది. అందువల్ల అయితే ప్యాంట్ అయితే వేసుకురావాలి. ఫ్రెండ్స్ మధ్యలో అయితే మేమైతే సర్దానానికి అయితే 9 గంటలకు అయితే లేస్తాము. సర్దానం టయానికి అయితే వీలైనంత వరకు అయితే కలుపు అయితే సర్రని తీయాలని ఫాస్ట్గా అయితే తీస్తారు కలుపు. పొద్దు అయితే చాలా పైకి అయితే వచ్చేసింది, మీరైతే చూసారు కదా. ఇంత టైము అయిపోయా కానీ మంచు మాత్రం ఇంకా తగ్గలేదు. చుట్టూ అయితే కనిపిస్తుంది చూడండి మంచు. ఇప్పుడైతే మీకైతే చాలా ఈ పైరు అయితే దగ్గరికి అయితే చూపిస్తాను. ఇప్పుడైతే మనం అయితే చూద్దాము. ఇదిగో చూడండి, ఇదే చిన్న పైరు చూసారు కదా, చాలా చిన్నదిగా అయితే ఉంది పైరు. చూడండి చూసారు కదా, ఇందులో అయితే సన్న కలుపు కూడా అయితే ఎక్కడైతే కనిపించటం లేదు. కలుపు అయితే రాకుండాను చాలా జాగ్రత్తగా అయితే పడ్డారు. కలుపు అయితే రాకుండా కైగల్లోళ్ళు అయితే చాలా జాగ్రత్త అయితే పడ్డారు. అందుకనే కలుపు అయితే చాలా తక్కువగా అయితే ఉన్నది. ఇందులో అయితే మీకైతే ఒక డౌట్ అయితే రావచ్చు, అది ఏంటంటే అందరం అయితే కలుపుకి అయితే వెళ్ళాము, కానీ నేను మస్టుకైతే వీడియోలు అయితే కనపడలేదు. ఎందుకంటే నేను కలుపుకైతే వచ్చినప్పుడైతే నా తోపిటైతే మా కూతురు గడైతే కలుపుకైతే వచ్చింది. అందువల్ల అయితే నేను కూడా కలుపులోకైతే దిగలేదు. కలుపులోకైతే నేనైతే దిగితే నా తోపిటైతే నా కూతురు గడైతే కలుపులోకైతే దిగేస్తుంది. అందువల్ల అయితే నేనైతే దిగలేదు. అయితే నువ్వైతే దిగబాలేదులే, మేమైతే కలుపు తీసేస్తామని అయితే మా వాళ్ళు అయితే అన్నారు. మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.